ఒక తండ్రి తన కుమారుణ్ణి అడిగాడు, నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావని. ఆ పిల్లవాడికి చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలని ఆశ. అదే విషయాన్ని తన తండ్రితో పంచుకున్నాడు. అతని తండ్రి అప్పటి నుంచి అతన్ని ఎక్కువసేపు ఆడుకొనిచ్చేవాడు కాదు. పొద్దున్నే లేపి పరిగెత్తించేవాడు. అందరి పిల్లలు ఆడుకుంటుంటే వాడు పరిగెత్తుతూనూ లేదా ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తుండేవాడు. పడేవాడు, దెబ్బలు తగిలేవి, అలసిపోయేవాడు. ఒకరోజు అర్జున్ తన తండ్రిని అడిగాడు, నాన్న, నేనంటే నీకు ప్రేమ లేదు కదా, అందుకే నువ్వు నన్ను కష్టపెడుతున్నావని. ఆ తండ్రి నవ్వి సైలెంట్గా ఉన్నాడు, కానీ తన వైఖరి మార్చుకోలేదు. కొంతకాలానికి అర్జున్ తాను ఎంతగానో ఆశపడిన పోలీస్ ట్రైనింగ్కి సెలెక్ట్ అయ్యాడు. అది అర్జున్ కళ. ఆ ట్రైనింగ్లో అందరూ కష్టపడుతున్నారు, అర్జున్ తప్ప. చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు, చాలామంది ఏడ్చేవాళ్ళు, అలసిపోయేవాళ్ళు. అయితే అర్జున్ నిలబడ్డాడు, నేర్చుకున్నాడు, అన్నింటినీ గెలిచి చాలా గొప్ప ర్యాంకులో తాను ఆశపడ్డ ఉద్యోగం పొందుకున్నాడు. పక్షిరాజు తన పిల్లలను మోసినట్లు మోసే దేవుడు దానికి ముందు నిన్ను నీ గూటి నుండి రేపుతాడు. నీ కళ, నీ ఆశ, నీ ప్యాషన్ తెలిసిన దేవుడు, నీ భవిష్యత్తు తెలిసిన దేవుడు నువ్వు ఇంకా దాని కొరకు ఒక నిర్ణయానికి రాకముందే నిన్ను సిద్ధపరుస్తాడు. ఈరోజు నువ్వు అనుభవించే ప్రతి బాధలో దేవుడు ఎందుకు ఇంత కఠినంగా ఉన్నాడని అనుకోవచ్చు. కానీ నీ ప్రతి శ్రమ, నీ బాధ కూడా నీకు భవిష్యత్తులో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆయనను నమ్ము, విశ్వాసంగా నడువు, సంతోషంగా భరించు. గొప్ప ప్రతిఫలాన్ని నువ్వు కోస్తావు. ఎప్పటికీ కదలని సీయోను కొండలాగా ప్రభు నిన్ను స్థిరపరుస్తాడు.